ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. మొత్తం మీద అయితే మాత్రం చాలామంది కొత్త ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో రంగప్రవేశించారు. ఇటువంటి పరిస్థితులను ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మీటింగ్లో కూడా ఎటువంటి దిశానిర్దేశం చేశారు? అందులోనూ ప్రస్తుతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం. ఇటువంటి తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మనతో ఉన్నారు. ఏం చెప్తారు, అసలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు తదితర అంశాలతో మనతో మాట్లాడి. మేడం, ఏంటి మేడం ఈ మొత్తం ఏదైతే మొత్తం మొట్టమొదటిసారి మీరు పోటీ చేసిన మొట్టమొదటిసారి విజయం సాధించారు, ఎలా ఉంది అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇంత నమ్మకం పెట్టుకొని ప్రజలు పుట్టపర్తి నియోజకవర్గంలో అందరూ ఇంత మంచి మెజారిటీ ఇచ్చారు అంటే చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అందరికీను, ప్రజలందరికీ. మెయిన్గా మామయ్య గారు చేసిన సేవ అది బాగా కనిపిస్తుందండి ప్రతి ఒక్కరిలోనూ. ఆయన 30 ఏళ్ళు ఆయన కష్టపడిండేది ఇప్పుడు అది మా ఫ్యామిలీకే చెందాలి, మళ్ళీ మేము అది నెక్స్ట్ తరం తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంత మంచి మ్యాండేట్ ఇచ్చారు. పుట్టపర్తి తీసుకోండి, ఇంకా ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, అందరికీ మామూలుగా ఎంపీలకి వచ్చేంత మెజారిటీలు ఎమ్మెల్యేలకి వస్తున్నాయంటే చాలా మంచి ఒక టర్న్అవుట్ వచ్చినట్టే. అంటే ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది. గత 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు, ప్రజలకి కావాల్సిన ఒక్క డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా జరగలేదు ఏపీలో అనేది దానికి ఈ మెజారిటీ అండ్ ఈ ఇప్పుడు ఇచ్చిన మ్యాండేట్ 164 రావడం అనేది కూడా అదే ఒక మంచి రుజువు అండి. బాగా హ్యాపీగా ఉందండి. ఎస్పెషల్లీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది అయితే వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణం. ఇక్కడ ఇటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా ఉంది? పుట్టపర్తిలో కావచ్చు, మన అనంతపురంలో కావచ్చు, ఇటువంటి నిర్మాణాలు మీరు పుట్టపర్తి ఒక ఎమ్మెల్యేగా దీని మీద ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఈ వైసీపీ కార్యాలయంలో ఈ భవనాలు రాజభవనాల్లా కడుతున్నారండి. పుట్టపర్తిదే తీసుకోండి, అది ఎయిర్పోర్ట్కి ఎదురు ఉన్న గవర్నమెంట్ స్థలం ఆక్రమించి చేస్తున్నారు. మామూలుగా చిన్న భవనం కడితేనే పుడా కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, చాలా షరతులు పెడతారు. చిన్న హౌసింగ్ ఇది తీసుకోవాలన్నా ప్రజలు ఎన్నో పర్మిషన్స్ తీసుకొని కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1 ఇయర్ దాదాపు తిరుగుతున్నారు చాలామంది. అలాంటి పరిస్థితిలో ఇంత పెద్ద రాజభవనం, అది ఎయిర్పోర్ట్కి ఎదురు ఉండే స్థలం, అది ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ అది ఎలా అది కొనసాగించారో అది అస్సలు అర్థం కావట్లేదు. ఆ స్థలం మీరు చూసుకుంటే మామూలుగా 200 crores వర్త్ స్థలం, 2 acres ఆఫ్ ల్యాండ్. ఎయిర్పోర్ట్కి అంత నియర్ ప్రాక్సిమిటీ ఉంది కాబట్టి అది అలాంటి స్థలానికి కూడా వీళ్ళు 1000 రూపాయలు ఎకరాకి ఇచ్చి మరి 33 ఏళ్ళు లీజ్ తీసుకోవడం అంటే అంతకంటే కరప్షన్ అనాలో అధికారం ఇట్లా చేసుకున్నారనాలో అర్థం కావడం లేదు. ఇంకా మామూలుగా ఎయిర్పోర్ట్కి పక్కన 5 meters హైట్ కంటే ఎక్కువ బిల్డింగ్స్ హైట్ వెళ్ళకూడదు. అలాంటి కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్లో కూడా వీళ్ళు దాదాపు 11 to 12 meters హైట్ ఉంది ఈ బిల్డింగ్. అది ఎలా పర్మిషన్ ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇలా తీసుకుంటూ పోతే ఇది పుట్టపర్తే కాదు, మనం లిస్ట్ తీసుకుంటే మొన్న బయటపడిన లిస్టులో మెయిన్ ఊర్లలో అంతా కూడా ఇదే ప్లాన్తో కడుతున్నారు, ఏవి కూడా పర్మిషన్స్ లేవు. వైసీపీ ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రజలను పట్టించుకోలేదు. టిడ్కో ఇండ్లు అప్పట్లో దాదాపు 80 to 90% కంప్లీట్ అయిన ఇండ్లు ప్రజలకు ఇవ్వకుండా అవన్నీ గాలి కొదిలేసి మధ్యలో ఆపేశారు. జగనన్న ఇండ్లు అని చెప్పి తీసుకొచ్చారు, అవి కూడా అంత టోటల్ కన్స్ట్రక్షన్స్ కూడా సరిగ్గా జరుగుకోకుండా మధ్యలో ఆగిపోయింది. ఇంకా పుట్టపర్తి జిల్లా హెడ్-క్వార్టర్స్ అయింది. దీనికి కావాల్సిన 74 గవర్నమెంట్ కార్యాలయాలు రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఇప్పటిదాకా ఒక్క శంకుస్థాపన చేయలేదు వాళ్ళు. ఇవన్నీ ఒక వైపు అయితే ఇలాంటి ఒక బిల్డింగ్కి వాళ్ళు ఇంత ముందు తీసుకెళ్ళడం, అది పర్మిషన్స్ లేకపోవడం అంటే ఇది లిటరలీ కరప్షన్కి ఒక మారుపేరని చెప్పాలి మనం.
ముఖ్యంగా ఇటువంటి బిల్డింగ్స్, ఈ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ చాలా చోట్ల డిస్కషన్ అయితే మాత్రం డెమాలిష్ చేస్తారని ఒకవైపు, మరోవైపు ఇది ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగిస్తారని మరోవైపు. ఇది మీకు ఏమన్నా పార్టీ పరంగా కానీ ఏదైనా ఇండికేషన్స్ ఉన్నాయా? ఈ ప్రభుత్వ కార్యాలయాలకు ఏమైనా వినియోగించే అవకాశం ఉందా? కూలగొట్టడం అనేది ఇది కూడా హార్డ్ ఎర్న్ మనీ ఆఫ్ ద గవర్నమెంటే, ఇది కూడా ప్రజల సొమ్ము. ఇది ఇలాంటి దాన్ని రాగానే వైసీపీ ప్రభుత్వం వచ్చి ప్రజావేదికను కూల్చేసినట్టు మనం అలాంటివి చేయకూడదండి. దీనిని ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసులకి వాడుకుంటే చాలా మంచిది. ఖచ్చితంగా టీడీపీ హెడ్స్ అందరూ అలా మంచి ఆలోచన తీసుకుంటారన్న నమ్మకం అయితే నాకు ఉందండి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లో అవినీతి అనేది హెచ్చుమీరింది గత గవర్నమెంట్లోనే ఒకవైపు చెప్తూనే, ప్రస్తుతం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఛార్జ్ తీసుకుంటున్న సమయంలో కూడా వీరి అవగాహన, వీరి మొత్తం మీద అయితే వీరి అవినీతికి అద్దుపద్దు లేకుండా పోయింది అని చెప్పేసి చెప్తున్నటువంటి, దీని మీద మీరు ఒక ఎమ్మెల్యేగా, పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఎలా ముందుకెళ్ళబోతున్నారు మీ నియోజకవర్గం? ఛార్జ్ తీసుకొని కొద్ది రోజులే అయింది, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఫైల్ అని తీస్తూ ఉంటే ప్రతి దాంట్లోనూ ఇవి బయటపడుతూనే ఉన్నాయి. మనకి రోజు ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఒకవైపు ఏదైనా తీసుకోండి, ఇలా చెప్పుకుంటూ పోతే మామూలుగా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్వేస్ బీన్ ట్రాన్స్పరెంట్. ఒకటి అకౌంటబుల్ ఉన్నారు, ప్రోగ్రెసివ్, ప్రజలకి ఏమైతే అవసరం ఉందో అవి మాత్రమే చేస్తూ ముందుకెళ్ళారు. కానీ గత 5 సంవత్సరాలు మనం తీసుకుంటే ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, ఎవరూ సంతోషంగా లేరు. ఏ దాంట్లోనూ తీసుకోండి, ప్రజలకి చేరు అయింది అని చెప్పి వాళ్ళు చెప్పుకున్న ఆ నవరత్నాలు తీసుకోండి, ఏవి కూడా వాళ్ళకి సరిగ్గా అందింది లేదు. ఏవైనా తీసుకోండి, మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కి పుట్టపర్తిదేనే చెప్తాను, 700 crores పైగా శాంక్షన్ అయింది. అది కూడా దానికి అసలు ఇప్పటిదాకా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటూ ఒక్కటి కూడా మనము లాస్ట్ 5 yearsలో ఎక్కడ కూడా చూడలేదు. అది కూడా మళ్ళీ ఇచ్చేసారు. అంటే మీరు చూసుకుంటే స్టేట్ వైడ్ ఏదైనా ఫండ్స్ పలానా దానికి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోండేది కూడా అన్నీ వేరే పథకాలకి అని చెప్పి మళ్ళించారు. కానీ పోనీ అవన్నా ప్రజలకి చేరువైందా అంటే అది కూడా కనపడడం లేదు. ఇవన్నీ ముందు ముందు ఇవన్నీ ఫైల్స్ తవ్వకాల్లో బయటపడతాయని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దానికి ఖచ్చితమైన ఆన్సర్ వాళ్ళకి ఇస్తారు. మన ప్రజలకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దాని గురించి అందేలా కూడా చేస్తారు. మనం ప్రజలు కూడా విజిలెంట్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా మనం ఇప్పుడున్న పరిస్థితులు, ఎస్పెషల్లీ పుట్టపర్తి అంటే ఆధ్యాత్మిక కేంద్రం, సత్సాయి జిల్లా, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. అక్కడ మీరు ఏంటి ప్లాన్? పల్లె సింధూరారెడ్డి మీ పాలనలో ఎలా ఉండబోతుంది? మీరు ఒక ప్రత్యేక ప్రణాళికతో ఏమన్నా ముందుకెళ్ళే అవకాశం? పుట్టపర్తికి నేను ఎమ్మెల్యేగా అవ్వడం నేను నిజంగా పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను. అలాంటి పవిత్రమైన స్థలం, స్వామి గారు ఉన్న స్థలానికి ఒక రిప్రజెంటేటివ్గా నేను ఎంచుకోబడ్డాను అంటే నిజంగా చాలా చాలా థ్యాంక్ఫుల్ టు ప్రజలందరికీను, ఇంకా స్వామి గారికిను వాళ్ళ ఫ్యామిలీ అందరికీను ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో వాటర్ సమస్య ఉందండి. నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, దాని గురించి ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఉన్న చంద్రన్న గారు ఇచ్చిన మన సూపర్ 6లోనే ఇంటింటికి కొలాయి అనేది ఉంది. ఇది కానీ ఇవ్వగలిగితే విమెన్కి చాలా హెల్ప్ అవుతుందండి. అది ఎందుకంటే వాళ్ళు సగం టైం డేలో వాటర్ కోసం వెతుక్కోవడానికే సరిపోతుంది వాళ్ళకి. ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, ఈ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవ్వగలిగితే పుట్టపర్తే కాదండి ఏదైనా మంచిగా అవుతుంది. అదొకటి. ఇంకా చిత్రావతి రోడ్లో ముందు అవన్నీ చూస్తే కెనాల్ చాలా పుణ్యమైన ఒక నది అది. అలాంటి ప్లేస్ కూడా ఇప్పుడు అంతా గార్బేజ్ వేసి అంత పొల్యూషన్కి ఒక మారుపేరు అయి కూర్చుంది. ఆ పరిస్థితి నుంచి అది బయటికి తీసుకొచ్చి ముందు మామయ్య గారి టైంలో 12 crores దాకా చిత్రావతి బ్యూటిఫికేషన్కి అలొకేషన్ అయిందండి. అందులో భాగంగా బోటింగ్ అవన్నీ దానికోసం చేశారు. ఒక 8 crores దాకా దాని మీద స్పెండ్ చేశారండి మామయ్య గారి టైంలో. కానీ అది లాస్ట్కి వచ్చే తలకి టైం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ గత
5 ఇయర్స్లో వైసీపీ ప్రభుత్వంలో దానికి కావాల్సిన మిగతా కంటిన్యూయేషన్ వర్క్ అసలు చేయకోకుండా అక్కడే ఆపేశారు. అదిను ఇంకా మిగతా ఫండ్స్ దానికి ఏం చేశారో కూడా తెలియడం లేదు. అది ఒకసారి టేకప్ చేయాలని ఉందండి. ఆ చిత్రావతి బ్యూటిఫికేషన్ అండ్ కొంచెం అది క్లీన్ చేస్తే ఆ వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్గా ఎవరికైతే చేరుతుందో ఆ ఊర్లన్నీ కొంచెం హెల్దీగా ఉంటారు మనుషులు అనేది ఒకటి తీసుకుంటానండి. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మనం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి ప్రజల తరఫున ఆలోచన చేయకుండా సొంత లాభం ఎజెండాగా పనిచేసినటువంటి నేపథ్యం, అందులో ముఖ్యంగా దానికి నిదర్శనమే ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయాలు ఎటువంటి అసలు పర్మిషన్స్ లేకుండా ప్రభుత్వ స్థలాల్లో కూడా కట్టడం అనేది చాలా దారుణం. దీన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. కాకపోతే మాత్రం పుట్టపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ సేవ చేయడానికి అయితే మాత్రం ప్రతి అంశాన్ని నేను ఖచ్చితంగా ఈ మధ్య నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నాను. రాబోయే కాలంలో అన్నిటి మీద అవగాహన కల్పించుకొని ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి చేయడానికి శాయశక్తిలా కృషి చేస్తున్నాను. అందులో గతంలో మా మామగారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు చేసినటువంటి కృషి ఎంతో ఉంది. దానికి మిన్నగానే నేను కూడా ప్రజల వద్దకు ముందుకెళ్తానని చెప్పేసి ఒకవైపు చెప్తూనే తన బాధ్యతలను మాత్రం ఎప్పుడు గుర్తుంచుకొని ముందుకెళ్తాను. అందులో తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందులో పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం ఉపయోగిస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.